రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల 3 గంటల్లో జనగాం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేటతో పాటు హనుమకొండ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల 3 గంటల్లో జనగాం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేటతో పాటు హన్మకొండ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. వెదర్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయో సదానందం అందిస్తారు. సదానందం, వాతావరణ శాఖ అలర్ట్స్ పై అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, ఇటు 4 నుంచి 5 రోజుల పాటు ముసురు కురిసిన తర్వాత లాస్ట్ 1 వీక్గా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేవు. సో అక్కడక్కడ చిన్న చిన్న వర్షాలు పడ్డాయి తప్ప పెద్దగా ఎక్కడ వర్షాలు పడట్లేదు. సో తిరిగి మళ్ళీ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ ఇటు సూచనలు చేస్తుంది. సో ముఖ్యంగా మరి కాసేపట్లో అంటే వితిన్ 3 అవర్స్లో ఇటు భువనగిరి, జనగాం, వరంగల్, దీంతోపాటు భూపాలపల్లి ఈ 4 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ సూచన చేసింది. సో ఈ 4 జిల్లాలకు గాను వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరి కాసేపట్లో ఈ 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవే కాకుండా మిగతా ఇంకా 20 జిల్లాలకు ఇటు మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఇటు సిద్దిపేట, కరీంనగర్, ఇటు పెద్దపల్లి, దీంతో పాటు అటు ఆదిలాబాదు, నిర్మల్, ఇటు వచ్చేస్తే ఇటు నారాయణ ఖేడ్ ఏరియాల్లో, అలాగే సంగారెడ్డి జిల్లాలో కూడా దీంతో పాటు ఇటు రంగారెడ్డి, హైదరాబాద్ కానుకొని ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా ఇటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ ఇటు అలర్ట్ జారీ చేసింది. సో వీటన్నిటి కూడా అంటే మేజర్గా 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో పాటు మిగతా 20 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ ఇటు అలర్ట్ జారీ చేసింది. ఇక మరోవైపు మొత్తం స్టేట్ వైడ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మొత్తం ఇదంతా కూడా క్లౌడీగా ఉంటుంది, క్లౌడ్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎండ వచ్చే అవకాశాలు లేదంటూ కూడా సూచిస్తుంది. ఇక ఇదే కాకుండా ఇటు విండ్ కూడా ఇటు ఎక్కువగా స్టేట్ వైడ్ వీస్తున్నట్లు విండ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్పింది. ఇక మరోవైపు కాసేపటి క్రితం ఇటు సంగారెడ్డి, మెదక్తో పాటు నారాయణ ఖేడ్, ఇది బీదర్ నుంచి ఈ ఏరియాల్లో అయితే ఎక్కువగా వర్షాలు కురిశాయి. అక్కడ కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. సో ప్రస్తుతానికి ఆ ఏరియాల్లో వర్షం అయితే తగ్గింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇటు సైడ్ అంటే భువనగిరి, జనగాం, అటు వరంగల్, దీంతో పాటు భూపాలపల్లి ఈ ఏరియాల వైపు ఇటు మేఘాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ఏరియాలో ఎక్కువగా హెవీ రెయిన్స్ అయితే ప్రస్తుతానికి కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. సో ఇదే విధంగా ఇటు మోస్తరు వర్షాలు ఈ రోజే కాకుండా రేపు, ఎల్లుండి కూడా ఉన్నాయి. సో ఈ 3 రోజుల పాటు అంటే ఈ రోజు నైట్ టైంలో అలాగే రేపు, ఎల్లుండి వరకు కూడా ఈ మోస్తరు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశాలు ఉంటాయి. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్తో పాటు గ్రేటర్ పరిధి చూసుకున్నట్లయితే సో ఈరోజు మధ్యాహ్నం నుంచి మొత్తం ఇదంతా కూడా ఏరియా అంతా క్లౌడీగా ఉంది. సో మేఘాలన్నీ క్లౌడీగా ఉన్నాయి. సో అక్కడక్కడ ముసురు చిన్న వర్షం అంటే చాలా తక్కువ చిరుజల్లులు ఇటు ముసురు అయితే అక్కడక్కడ కురిసింది. ముఖ్యంగా ఇటు ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే నార్త్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ అంటే ఇటు సికింద్రాబాద్, ఉప్పల్ ఈ ఏరియాల్లో అయితే నార్త్ నుంచి ఈస్ట్ ఏరియాల్లో ఎక్కువగా ముసురు కొట్టింది. అది కూడా తక్కువ కొట్టింది. సో అది ఈవినింగ్ వచ్చేసరికి వెస్ట్ సైడ్ అంటే ఇటు బంజారా హిల్స్ నుంచి ఇటు హైటెక్ సిటీ వైపు స్ప్రెడ్ అయింది. ఇది నైట్ వరకు ఇటు జిహెచ్ఎంసీ మొత్తం ఏరియా అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయ్యి చిన్న చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇటు హైదరాబాద్ పరిధిలో, ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి
చూసుకున్నా, హైదరాబాద్ చూసుకున్నా, రంగారెడ్డి చూసుకున్నా ఎక్కువగా భారీ వర్షాలు అయితే లేవు. చిన్న చిన్న చినుకులు అయితే పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రోజు కానీ రేపు కానీ ఈదురుగాలులు ఎక్కువగా ఉంటాయి. ఇటు ఆకాశం అంతా క్లౌడీగా ఉంటుంది కానీ ఎక్కువ వర్షాలు లేవు. కానీ ముసురు పడే అవకాశం ఉంది. చినుకులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇటువైపు మాత్రం ఇటు భువనగిరి, జనగాం, వరంగల్ అలాగే దీంతో పాటు మహబూబాద్ ఈ 4 జిల్లాల్లో మాత్రం మరి కాసేపట్లో అంటే వితిన్ 2 to 3 hours హెవీ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది యశోద.